రైతాంగానికి సేవలు అందించడంలో కృషి విజ్ఞాన కేంద్రాలు ముందంజలో ఉన్నాయి. భారత వ్యవసాయ పరిశోధనా మండలి, తెలుగు రాష్ట్రాల్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీల పరిధిలో పనిచేస్తున్న కేవీకేలు రైతులకు విశేష సేవలు అందిస్తున్నాయి. సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులు రైతులకు పరిచయం చేయడం, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, వాతావరణ సమాచారం, పంటల యాజమాన్యం, చీడపీడల నివారణ, నూతన వంగడాలను రైతులకు అందించి క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఫలితాలను రైతులకు తెలియచేయడం వంటివి కేవీకే ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ప్రధానంగా కృష్ణా జిల్లాలోని ఘంటసాల కేవీకే విశేష సేవలు అందిస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం అంటే వ్యవసాయ విజ్ఞాన కేంద్రం అన్నమాట. ఇది భారత వ్యవసాయ పరిశోధనా మండలి యొక్క వినూత్న సంస్థ. మొదటి కేవీకే 1974లో స్థాపించబడింది. 650కి పైగా దేశాలలో కేవీకేలు ఉన్నాయి. వీటికి ఐసీఏఆర్ నిధులు సమకూరుస్తుంది. ఐసీఏఆర్ ఇన్స్టిట్యూట్లు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రభుత్వేతర సంస్థలు, స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా వీటి నిర్వహణ జరుగుతుంది. సంప్రదాయ సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులకు ఆధునిక సేద్యంతో అధిక దిగుబడులు సాధించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాలు సహకరిస్తున్నాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానం, సాగు రంగంలో ఉపాధి మార్గాలు చూపుతున్నాయి. ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేసి కొత్త పరిశోధనలను రైతులకు చేరువ చేస్తోంది. రైతులు, వ్యవసాయ మహిళలు, గ్రామీణ యువకులు, విస్తరణ సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించడానికి, సాంకేతిక అభివృద్ధితో ముందుకు నడిపించడానికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క విస్తరణ సేవలు రైతు సోదరులకు ఎంత మేరకు మనకి ఆ సేవలు అనేది అందుబాటులోకి అందుతున్నాయి అనే వివరణ మీద ఈరోజు మనం చర్చించనున్నాము. ముఖ్యంగా చూసినట్లయితే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా మనకి ఏవైతే విస్తరణ సేవలు ఉన్నాయి అనేది ఇప్పుడు నేను చెప్తాను. మొదటిగా మనం చూసినట్లయితే ఈ విస్తరణ సేవ కింద 3 కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. మొదటిగా కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు, వ్యవసాయ సమాచార టెలికాస్ట్ అంటే సమాచారాన్ని అందించే కేంద్రాలు 3 విభాగాలుగా పనిచేస్తున్నాయి. కృషి విజ్ఞాన కేంద్రం యొక్క ముఖ్య పాత్రలు చూసుకుంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అంటే అధునాతన యొక్క పరిజ్ఞానము రైతుల్లోనికి తీసుకెళ్ళి అది రైతుల చేత అవలంబించేలా ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు అనేవి మనకి పనిచేస్తూ ఉంటాయి. రెండవదిగా ఏదైనా నూతన వంగడాలు లేదా నూతన విత్తనాలు వచ్చినప్పుడు రైతు క్షేత్రస్థాయి పరిశీలనలో రైతుకి ఇచ్చి ఆ క్షేత్రస్థాయి పరిశీలనలు అనేవి చేసి అది ఎప్పుడైతే మనకు విజయవంతంగా ఆ విత్తనం అనేది మనకు నమోదైందో అప్పుడు రైతులందరిలోకి కూడా ఈ విత్తనాన్ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రైతులకు మనకి ఈ స్థాయి అంటే క్షేత్రస్థాయి పరిశీలనే కాకుండా విపత్తు సమయాల్లో అంటే ఏదైనా తుఫాను లేదా ఏదన్నా కరువు వచ్చిన సమయంలో కూడా ఈ శాస్త్రవేత్తలందరూ క్షేత్రస్థాయి పరిశీలనలు ఫీల్డ్కి వెళ్ళి చూసి రైతులకు ఆ సమయంలో తగు మేలైన యాజమాన్య పద్ధతులు అనేవి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రెండవదిగా చూసుకుంటే మనకి ఏరువాక కేంద్రాలు, డాట్ సెంటర్స్ అంటారు. ఇవి ప్రతి జిల్లాకు కూడా ఒక్కొక్క ఏరువాక కేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏరువాక కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసినట్లయితే వనరుల సహాయంతో అంటే ఏదైతే మనకి నీటి వనరులు కానీ, భూగర్భ జలాలు కానీ లేదా పోషకాలు కానీ వనరుల సహాయంతో మేలైన యాజమాన్య పద్ధతులు పంటల్లో ఏ విధంగా తీసుకోవాలనేది ఈ ఏరువాక కేంద్రాలు అనేది చూస్తాయి. అదేవిధంగా విసిడీలు కానీ సీడీలు కానీ పెంపొందించి రైతులకు నూతన టెక్నాలజీ అంటే నూతన అధునాతన పరిజ్ఞానం గురించి కూడా అవి డిస్ప్లే చేయించి అవి వీడియోలు అనేవి ప్లే చేసి చూపించి రైతులకు అవగాహన అనేది కూడా కల్పిస్తారు. అంతేకాకుండా డయాగ్నోస్టిక్ విజిట్ సెంటర్ అంటే ఒక సైంటిస్టు డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్స్ అంటే జిల్లా వనరుల కేంద్రం వాళ్ళతో కలిసి ఈ వ్యవసాయ పొలాలు అనేది వీక్షించి దాంట్లో ఉన్న లోపాలను, తెగుళ్లను అన్నీ గుర్తించి నూతన టెక్నాలజీకి సంబంధించిన ఎరువులు యాజమాన్యం కానీ, పురుగుల యాజమాన్యం, చీడపిల్ల యాజమాన్యం గురించి మనకి తెలియజేస్తూ ఉంటారు. మూడవదిగా మన ప్రింట్ అండ్ పబ్లిషింగ్ మీడియా చూసుకుంటే వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క మొదటిగా వ్యవసాయ పంచాంగము ఒక బుక్ రూపంలో మనకి ప్రతి ఉగాదికి ఈ వ్యవసాయ పంచాంగం అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ వ్యవసాయ పంచాంగంలో మనం గమనించినట్లయితే
కంప్లీట్ అంటే మొత్తం రాష్ట్రం మొత్తం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం వారంగా ఏవేవి పంటలు అనేది మనకి వేస్తున్నారు, దాని యొక్క కంప్లీట్ సమాచారం అనేది, పూర్తి సమాచారం అనేది ఆ యొక్క వ్యవసాయ పంచాంగంలో పొందుపరచబడింది. దానితో పాటుగా పశువుల యాజమాన్యం, తర్వాత గృహ విజ్ఞాన శాస్త్రం యొక్క సమాచారం కూడా అందులో పొందుపరచబడుతుంది. కేవీకే పెద్ద సంఖ్యలో విస్తరణ కార్యక్రమాల ద్వారా మెరుగైన వ్యవసాయ సాంకేతికతలపై అవగాహన కల్పిస్తోంది. విత్తనాలు నాటడం, సేంద్రియ ఉత్పత్తులు, జీవన ఎరువులు, మేలుజాతి పశువులు, పందులు, పౌల్ట్రీ జాతులు వంటివి కేవీకేల ద్వారా ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులో ఉంచుతాయి. జిల్లా స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద రంగాల కార్యక్రమాలకు మద్దతుగా కేవీకేలో వ్యవసాయ విజ్ఞానం, వనరుల కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. నూతన విస్తరణ పద్ధతులు ఏమున్నాయి అనేది కనుక మనం చూసినట్లయితే, మొదటిగా జెండా పద్ధతి. అంటే జెండా పద్ధతి అని అంటే రైతు ఎల్లవేళలా మనకి పొలంలో అందుబాటులో ఉంటాడనేది అవకాశం కాదు. కానీ ఎప్పుడైనా శాస్త్రవేత్తలు ఆ పొలం వెంబడి అట్లా దారివన్నా వెళ్ళినప్పుడు ఆ పొలంలో ఏదైనా సమస్య కనుక శాస్త్రవేత్త గమనిస్తే వెంటనే ఆ పొలాన్ని పరిశీలించి ఒక పత్రం తీసుకుని ఆ పత్రం మీద అక్కడ వచ్చిన ఇబ్బంది, దాని సమస్య, దానికి సంబంధించిన సొల్యూషన్, అంటే దానికి ఏం చేయాలనేది కూడా పూర్తి వివరణ రాసి అదొక కర్రకి గుచ్చి ఆ పొలంలో జెండాలాగా తగిలించడం అనేది జరుగుతుంది. రైతు మేము అంటే శాస్త్రవేత్తలు వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా పొలం వచ్చినప్పుడు ఏంది పత్రం అని చెప్పి తీసి చదివితే ఆ రైతుకి ఆ పొలంలో వచ్చిన సమస్య మీద అవగాహన కలిగి వెంటనే ఇతరులతో పంచుకుని సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా రెండవదిగా చూస్తే గ్రామ దత్తత కార్యక్రమాలు. ఈ గ్రామ దత్తత కార్యక్రమాలు వ్యవసాయ పరిశోధన స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తర్వాత కళాశాలలు కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ గ్రామ దత్తత కార్యక్రమంలో మనకి మెయిన్గా తీసుకున్నట్లయితే ఒక గ్రామాన్ని మనం సెలెక్ట్ చేసుకుని దాని అన్ని విధాల వ్యవసాయపరంగా మనం అభివృద్ధి చేయించడం. ఈ గ్రామ దత్తత కార్యక్రమంలో గల మెయిన్ ముఖ్య ఉద్దేశాలు ఏముంటాయంటే క్షేత్రస్థాయి పరిశీలనలు, తర్వాత ఆన్ఫార్మ్ ట్రయల్స్ అంటారు, తర్వాత ప్రథమ శ్రేణి పరిశీలన, ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ అంటారు. అంటే ఏదైనా కొత్త వంగడాలు వచ్చినప్పుడు మనం ఎంచుకున్న గ్రామానికి వెళ్ళి ఆ రైతులకు కొత్త వంగడాలు అనేది ఇచ్చి వాటి మీదనే మనం ట్రయల్స్, పరిశోధనలు చేసి అది సక్సెస్ అయిన పిదప అది ఇతర రైతులకు కూడా అవలంబించేలాగా సహాయము మనము చేయించవచ్చు. మనకి ఇంకా విస్తరణ సేవలు చూసుకున్నట్లయితే మన గ్రామీణ యువతకు కూడా శిక్షణ కార్యక్రమాలు, అంటే తర్ఫీదునివ్వడం, మనకి వాళ్ళకి నచ్చిన సేవ దాంట్లో మనం తర్ఫీదు అనేది ఇవ్వచ్చు. వాస్తవానికి తీసుకుంటే మనకి పుట్టగొడుగులు పెంపకం అని, లేదా వర్మీ కంపోస్టు తయారీ అని, అదేవిధంగా మనకి ఇంకా చాలా రకాల కోళ్ళ పెంపకాలని, ఇట్లాంటి విషయాల్లో ఇప్పుడు రైతులు దేంట్లో అయితే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారో గ్రామీణ యువత, దాంట్లో కూడా వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. పత్తి పంటకు గులాబీ రంగు పురుగు ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో గులాబీ రంగు పురుగుల ఉధృతి పెరిగింది. ముందుగా విత్తిన పంటలో పత్తి తీతలు దాదాపుగా పూర్తవగా ఆలస్యంగా వేసిన రైతులు మాత్రం 2-3 సార్లు పత్తిని తీశారు. అయితే పత్తిలో గులాబీ రంగు పురుగును అరికట్టాలంటే పత్తి పంటను పొడిగించకుండా పలు జాగ్రత్తలు చేపట్టాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్. ప్రధానమైన వాణిజ్య పంటల్లో పత్తి పంట ఒకటి. పత్తి పంటను తెల్ల బంగారమని పిలుస్తారు. అయితే ప్రతి ఏటా ఈ పంటలో చీడపీడల వ్యాప్తి పెరగడంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతోంది. గత 3-4 ఏళ్ల నుంచి గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడంతో రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. ఇటీవల కాలంలో ఈ పురుగు ఉధృతి గణనీయంగా పెరగడమే కాకుండా పంట విత్తిన 75 నుంచి 80 రోజులకే ఆశించి నష్టం చేకూరుస్తోంది. ఈ పురుగు యాజమాన్యంకు కేవలం ఒక రసాయన మందులపై మాత్రమే ఆధారపడకుండా సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. ముఖ్యంగా పత్తి తీసిన తరువాత అవశేషాలను పంట చేలోనే ఎక్కువ కాలం ఉంచడం వల్ల గులాబీ రంగు పురుగు పంట పొలంలో ఆశ్రయం పొంది దాని ఉధృతి పెరుగుతోంది. కొంతమంది రైతులు పత్తి తీత తరువాత విత్తే పంటల మధ్య ఉన్న సమయం తక్కువగా ఉండటం వల్ల పొలాలను వేగంగా సిద్ధం చేయడం కొరకు పత్తి కట్టెలను కాల్చేస్తారు. కానీ అలా కాల్చడం వల్ల చాలా నష్టాలు ఉంటాయని, గులాబీ రంగు పురుగును ఎలా అరికట్టాలో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్.
అయితే ప్రస్తుతం ఏంటంటే పత్తి పంట చివరి దశకు వచ్చేసింది. దాదాపు అన్ని చోట్ల కూడా పత్తిని తీసేయడం అనేది జరుగుతున్నది. మరి అయితే ఈ సంవత్సరం ఏంటంటే మరి గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క ఉధృతి అనేది మనకి ఈ జనవరి మాసంలో అలాగే ఈ డిసెంబర్ మాసంలో అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ చాలా చోట్ల మనకు ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఉధృతి అనేది కనబడుతుంది. అయితే ఏంటంటే ఇప్పుడు పత్తి తీసేస్తున్నారు కాబట్టి ఈ పత్తి మోళ్ళను మాత్రం దయచేసి ఈ పంట పొలంలో అలాగే ఉంచకుండా మనము కాటన్ షెడ్డర్ కానీ లేకపోతే రోటావేటర్ సహాయంతో కానీ భూమిలో కలిదున్నట్టయితే మనకు చాలా వరకు ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క అవశేషాలు గుడ్డు రూపంలో కానీ లేకపోతే లార్వా రూపంలో కానీ కోశస్థ దశల రూపంలో కానీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటిని మనం సమూలంగా నాశనం చేసుకున్నట్టయితే చాలా వరకు మనకు తర్వాత ఈ ఖరీఫ్లో మళ్ళీ వేసే పంటలో ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఉధృతి అనేది చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అది కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు కూడా ఎవ్వరు కూడా పత్తి మోళ్ళను మాత్రం అలాగే ఉంచకుండా వెంటనే భూమిలో కలిదుండడం అనేది చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా భూమి యొక్క సేంద్రియ కర్బన పదార్థం కూడా మనకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ పద్ధతి ప్రతి ఒక్క రైతు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తర్వాత ఎండాకాలంలో మనము ఈ లోతు దుక్కులు కూడా చేసుకున్నట్టయితే ఎండ వేడికి ఈ కోశస్థ దశలన్నీ కూడా మనకి ఎక్స్పోజ్ అయ్యి చాలా వరకు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా కూడా మనము లోతు దుక్కులు చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ జిన్నింగ్ మిల్లు ఎవరైతే పత్తిని జిన్నింగ్ చేసి మనము వెంటనే వాళ్ళు బేళ్ళు చేస్తారో ఈ జిన్నింగ్ మిల్లు వాళ్ళు కూడా ఈ వ్యర్థ పత్తిని అంటే గుడ్డి పత్తి కానీ లేకపోతే జిన్నింగ్ పనికిరాని పత్తిని కానీ లేకపోతే విత్తనాల్లో కూడా ఏవైతే ఉంటాయో ఆ విత్తనాలన్నీ కూడా దాంట్లో ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క అవశేషాలు పురుగు రూపంలో అంటే పురుగు గుడ్డు రూపంలో కానీ లేకపోతే లార్వా రూపంలో కానీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో వీటిని జిన్నింగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఊరికే పడేయకుండా వాటిని ఎప్పటికప్పుడు నాశనం చేయడము లేదా కాల్చడము చేసినట్టయితే చాలా వరకు ఈ పురుగు యొక్క వ్యాప్తిని కూడా మనము అరికట్టుకునే అవకాశం ఉంది. అలాగే వీలైతే మనకు జిన్నింగ్ మిల్లో కూడా ఈ లింగాకర్షక బుట్టలు అంటే మరి మీరు జిన్నింగ్ చేస్తూ ఉన్నప్పుడు కంపల్సరీగా చాలా ఈ పత్తిలో కోశస్థ దశలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ కోశస్థ దశ నుండి మనకు రెక్కల పురుగులు తయారయ్యి మళ్ళీ బయటికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మీరు జిన్నింగ్ మిల్లో కూడా ఒక 4 నుండి 5 లింగాకర్షక బుట్టలు అంటే గులాబీ రంగు కాయతొలుచు సంబంధించిన లింగాకర్షక బుట్టలు పెట్టినట్టయితే ఆ జిన్నింగ్ మిల్ లోపల కూడా మనకి గులాబీ రంగు కాయతొలుచు రెక్కల పురుగులు దానిలో పడి ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటిని వెంటనే మనం నాశనం చేసినట్టయితే పురుగు యొక్క వ్యాప్తిని చాలా వరకు నివారించుకోవడానికి అవకాశం ఉంది. వీలైతే ఈ పత్తి పంట తీసేసిన తర్వాత ఒకవేళ పశువులను కూడా మేపి అంటే ముఖ్యంగా ఈ గొర్రెలు కానీ మేకలు కానీ మనం పశువులను కూడా మేపి ఈ లేత కాయలు లేత ఆకులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ లేత కాయలు లేత ఆకులపైన కూడా ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క అవశేషాలు గుడ్డు రూపంలో కానీ లార్వా రూపంలో కానీ కోశస్థ దశల రూపంలో కానీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ పశువులను మేపి కూడా మనము చాలా వరకు పురుగును నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరిగా మనము పత్తిలో గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క వ్యాప్తిని మనము చాలా వరకు అరికట్టుకొని రాబోయే పంటలో మనము ఈ పురుగు యొక్క వ్యాప్తిని తగ్గించుకోవడానికి మనం చేయాల్సిన పనులను మాత్రం సక్రమంగా చేయాల్సి చెప్పేసి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. తమలపాకు తాంబూలంగా మారాలంటే వక్క ఉండాల్సిందే. ఆ వక్కతో నోటిని కాదు జీవితాలను పండించుకుంటున్నారు వక్క తోట సాగు చేసిన రైతులు. ఈ మొక్కలను ఒక్కసారి నాటితే పంట మార్పిడి లేకుండా 70-80 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఇటు ఈ తోటలకు పెట్టుబడి కూడా తక్కువ, చీడపీడల బెడద అస్సలే ఉండదు. అందుకే కర్ణాటకలో స్థిరపడ్డ తెలుగు రైతులు చాలా మంది వక్క సాగు చేస్తున్నారు. మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతూ ఉండడంతో లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రత్యేకమైన వాతావరణంలో మాత్రమే అరుదుగా సాగయ్యే పంట వక్క. అలాంటి పరిస్థితులు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అటు అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అంతర పంటగా వక్కను సాగు చేస్తున్నారు రైతులు. అయితే కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలో స్థిరపడ్డ తెలుగు రైతు దేవరాజ్ పూర్వీకులు 50 ఏళ్లుగా వక్క తోటలను సాగు చేస్తున్నారు.
ప్రస్తుతం దేవరాజ్ 15 ఎకరాల్లో వక్క తోట పెంచుతున్నారు. అంతర పంటలు కూడా సాగు చేస్తున్నారు. వక్క మొక్కలకు రసాయన ఎరువులు, పురుగుమందుల అవసరం ఉండదు. వక్క పంటకు సేంద్రియ ఎరువులు ఏడాదికి ఒక్కసారి మాత్రమే వేస్తారు. డ్రిప్ ద్వారా సరిపడా నీరు వదులుతారు. వక్కకాయలు పక్వానికి వచ్చిన సమయంలో 4 నెలలు మాత్రమే పని ఉంటుంది. మిగిలిన 8 నెలలు చెట్ల సంరక్షణ చూసుకోవాలి. వక్క చెట్టు నుంచి గరిష్టంగా క్వింటాలు చొప్పున పచ్చి వక్క కాయలు వస్తాయి. వాటి నుంచి 30% ఎండు వక్క వస్తుంది. రైతు దేవరాజ్ తన తోటలోని వక్కలతో పాటు చుట్టుపక్కల రైతుల నుండి వక్కలను కొనుగోలు చేస్తూ వాటిని ప్రాసెసింగ్ చేసి అమ్ముతూ మంచి లాభాలను గడిస్తున్నారు. 50, 55, 60 దాకా ఉన్నాయి. ఎకరానికి 9x9 వేసుకుంటే 600 మొక్కలు పడతాయి సార్. ఇది వచ్చేసి 2 ఇయర్స్ మొక్క సార్. 2-3 ఇయర్స్ లోపల ఉంది దీని ఏజ్. ఇది ఎందుకు నాటారంటే నెక్స్ట్ జనరేషన్ కోసం నాటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మొక్క వచ్చేసి ఏజ్డ్ ట్రీ, అంటే 25 ఇయర్స్ ఓల్డ్ ట్రీ ఇది. దీని పక్కన ఉన్న మొక్క ఏదో డిసీజ్ వల్ల, ఏదో కారణాల వల్ల చనిపోయింది. దాని వదలుగా దీన్ని నాటారు. ఇక్కడ మొక్క నాటాక 6 to 7 ఇయర్స్ నుంచి కాపు మొదలైద్ది. కాపు ఒకసారి మొదలైందంటే జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లోపల కటింగ్ ఉంటుంది. ఒకసారి జూన్లో స్టార్ట్ అయిందంటే 3 స్టెప్లో కటింగ్ ఉంటుంది. అందులో జూన్లో కట్ చేసామంటే అక్కడి నుంచి 35 to 45 డేస్ లోపల మళ్ళీ కోత కోయాల్సి ఉంటుంది. యావరేజ్గా లెక్కేసుకుంటే ఎకరానికి సంవత్సరానికి 8 నుంచి 12 కుంటల దాకా అవకాశం ఉంటుంది. 12 కుంటలు అంటే 1.2 టన్స్ దాకా వస్తుంది. ఒక కుంటల్కి వచ్చేసి 50,000 ఉంటుంది ప్రాసెస్ అయిన ఒక్క. లేదు మేము అలాగే సేల్ చేస్తాం అనుకుంటే 5 నుంచి 6,000 దాకా పచ్చి ఒక్క ఉంటుంది. మీకు ఏది అనుకూలమవుతుందో ఆ విధంగా అమ్మేయచ్చు. లేదు నేను అసలు నాకు ఒక్క తీయడానికి అవ్వలేదు ఈ సంవత్సరము, అలాగే ఉండిపోయిందన్నా కూడా ఒక్క రాలిన తర్వాత ఆ పండు ఒక్క రాలు ఉంటుంది కదండి, దాన్ని తీసుకెళ్ళి ఎండబెట్టినా కూడా కుంటాలకు 15,000 to 22,000 లోపల మార్కెట్లో కొనుక్కొని వెళ్ళిపోతారు. ఎరువులు, కట్టింగు, మెయింటెనెన్స్, వాటర్ మొత్తం కలిపి చెప్తున్నా నేను. మొత్తం కలిపి ₹1,00,000 ఖర్చు వచ్చినా కానీ 4 to 6 lakh వరకు ఆదాయం వస్తుంది ఖచ్చితంగా. కొంటాం మేము. మీ దగ్గర ఇప్పుడు ఒక్క ఉందనుకోండి, టన్నుకి ఇంత అని దాని ఎంత ఉంటుందో మార్కెట్ ధర అటు ఇటు అయినా సరే ఒక యావరేజ్ రేటు తోటి మీతో ఉన్న ఒక్కని మేమే వచ్చి మీ పొలాల్లో ఉన్న ఒక్కని కట్ చేసుకొని తీసుకొచ్చుకొని ప్రాసెస్ చేసుకుంటాం. దానికి ధర గురించి చెప్పాలంటే మార్కెట్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మేము పెట్టి యావరేజ్గా కొనేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 40,000 ఉంది అనుకోండి, ఇక్కడ ఎండిన ఒక్క ప్రాసెస్ అయినా ఎండిన ఒక్క 40,000 ఉన్నప్పుడు నేను మీ కాడ వచ్చి కొనాలంటే ఆ ఖర్చులు అక్కడి నుంచి తేవడానికి అదంతా క్యాల్కులేషన్ వేసుకుని కొనగలిగితే కొంటా. ఎందుకంటే మాది ప్రాసెస్ యూనిట్ కూడా ఉంది, అందుకనే ఇబ్బంది లేదు. మా తోటలో ఉన్న ఒక్క ప్రాసెస్ చేయడానికి పెట్టుకున్న యూనిట్లోనే మీ ఒక్క కూడా ప్రాసెస్ చేసుకుని మేము మా షేర్స్ తోటి మండికి పంపించేస్తాం. మొక్కలు ఎలాంటి వేయాలంటే ఒక ఏజ్డ్ ట్రీ ఉంటాయి కదా సార్, ఎలా అంటే 40-50 సంవత్సరాల ఉన్న పెద్ద మొక్కలు ఏజ్డ్ ట్రీస్ నుంచి తీసిన గింజలతోటి తయారు చేసిన మొక్కల్ని నాటుకుంటే రైతులకు మంచిది. ఎందుకంటే ఈ 12-10 సంవత్సరాల గింజలు ఇయర్స్తో పెరిగిన మొక్కల నుంచి తీసిన గింజతోటి కూడా పెంచుతారు. అంటే అది ఉపయోగం లేదు, ఎందుకంటే రైతు ఫ్యూచర్లో నష్టపోతాడు. ఎందుకంటే అది 7 ఇయర్స్ పెరిగాక కాపు రాలేదనుకోండి ఎవరు ఇబ్బంది పడతారు, రైతుకే నష్టం అవుతుంది. అందుకే సెలెక్ట్ చేసుకొని 40-50 ఇయర్స్ అయిన పెద్ద మొక్కతోటి సెలెక్టెడ్ సీడ్ తీసుకున్నారనుకోండి చాలా మంచిది అవుద్ది, కాపు కూడా చాలా బాగా వచ్చింది. సాధారణంగా పచ్చి గెలలను కోసిన తరువాత వాటి నుంచి వక్కను వేరు చేస్తారు. వక్క వలిచే యంత్రాల సహకారంతో చిప్పను, వక్క ఉండలను వేరు చేస్తారు. అనంతరం వాటిని నీళ్లలో ఉడకబెట్టి 8 రోజుల పాటు ఎండకు ఆరబెట్టి సంచుల్లో నింపి నిల్వ చేస్తారు. మార్కెట్లో మంచి ధర ఉన్నప్పుడు అమ్మకాలు చేస్తారు. మార్కెటింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో వక్క సాగు బాగుందని రైతు అంటున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం ఈరోజు అక్కడక్కడ
తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఆ తరువాత 3 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. చివరి రోజు అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. పగటి ఉష్ణోగ్రతలు 28 నుండి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 10 నుండి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. డిసెంబర్ 15వ తేదీ తరువాత నారు పోసుకున్నట్లయితే వరి గింజ గట్టిపడే దశలో అధిక ఉష్ణోగ్రతల వల్ల సన్నగింజ రకాలలో పగుళ్లు ఏర్పడి నూక శాతం అధికంగా ఉంటుంది. కావున రైతులు ఏప్రిల్ మొదటి వారం వరకు వరి కోతలు పూర్తయ్యేలా చూసుకోవాలి. వరి కోసిన తరువాత వరి దుబ్బులను కాల్చకుండా మల్చర్ను ఉపయోగించి చిన్న చిన్న ముక్కలుగా చేసినట్లయితే తొందరగా నేలలో కలిసిపోయి పర్యావరణానికి నష్టం కలగకుండా ఉంటుంది. భాస్వరం రసాయనిక ఎరువును విత్తే సమయంలో మాత్రమే వేసుకోవాలి. నూనె గింజల పంటల్లో భాస్వరంను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకోవడం వలన భాస్వరంతో పాటు కాల్షియం, గంధకం పోషకాలు లభ్యం కావడం వలన గింజలో నూనె శాతం, గింజ బరువు పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు. యాసంగిలో చలి ప్రభావం నుండి నారుమడులలో నారు ఎదక్కపోవడం, ఆకులు పసుపు మరియు ఎరుపు రంగులోకి మారి కొన్నిసార్లు నారు చనిపోవడం జరుగుతుంటుంది. వీటి నుండి నారును కాపాడుకునేందుకు నారుమళ్లపై ఇనుప చువ్వలు లేదా వెదురు కర్రలతో ఊతమిచ్చి పైన పలుచని పాలిథిన్ షీట్ లేదా ఖాళీ యూరియా బస్తాలతో తయారు చేసిన పట్టాలతో సాయంత్రం పూట కప్పి ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి. రాత్రి వేళల్లో నారుమడిలో నీరు నిండుగా ఉంచి తెల్లవారుజామున తీసివేసి కొత్త నీరు పెట్టాలి. 10 నుంచి 12 రోజుల దశలో నారు ఆరోగ్యంగా పెరగడానికి పైపాటుగా 1 కిలో యూరియాకి 2 గ్రాముల కార్బండిజం ప్లస్ మ్యాంకోజబ్ మిశ్రమ మందును కలిపి వేసుకోవాలి. 2 క్వింటాలు బాగా చివికిన కోళ్లు లేదా గొర్రెల ఎరువును 200 చదరపు మీటర్ విస్తీర్ణం గల నారుమడికి ఆఖరి దుక్కిలో చల్లుకోవాలి. అలాగే కిలో నత్రజని, 1 కిలో భాస్వరం మరియు 1 కిలో పొటాషియంలను ఇచ్చే రసాయనిక ఎరువులను విత్తే సమయంలో వేయవలెను. ప్రస్తుత చలి వాతావరణ పరిస్థితులు వరి నారుమళ్లలో జింకు ధాతువు లభ్యతను తగ్గించును. జింకులోప లక్షణాలు గమనించినట్లయితే జింకులోప నివారణకు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరి ప్రధాన పొలంలో కాండం తొలుచు పురుగు ఉధృతి తగ్గించుకోవడానికి వరి నారుమళ్లలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 200 చదరపు మీటర్ల నారుమడికి 1 కిలో చొప్పున నారు పీకడానికి వారం రోజుల ముందు చల్లుకోవాలి. వానాకాలం వరి తరువాత మొక్కజొన్న పంటను జీరో టిల్లేజ్ పద్ధతిలో డిసెంబర్ చివరి వరకు విత్తుకోవచ్చు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చలి ప్రభావం వలన మొక్కజొన్నలో భాస్వరం లభ్యం కాకపోవడం వలన ఆకులు ఊదా రంగులోకి మారే అవకాశముంటుంది. భాస్వరం లోప లక్షణాలు గమనించినట్లయితే నివారణకు 319 లేదా DAP 10 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.